గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో ట్రామా అంటే ఏమిటి, ట్రామా లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రామా వచ్చిన పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి, చికిత్సా విధానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి ఈరోజు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఖాదర్ గారు. డాక్టర్ ఖాదర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ డాక్టర్ ఖదీర్ అండి. ఐఎమ్ మెడికల్ డైరెక్టర్ at Arkan Super Specialty Hospitals at Shamshabad. I'm a critical care consultant and I look after emergency care, trauma and post-trauma management, everything I take care in the Arkan Hospital Super Specialty at Shamshabad, and also post-management of trauma patient when the patient comes to ER. Trauma ante enti? First thing, trauma ante ఏదైనా పేషెంట్ వచ్చిన మనకి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గాయం ఇన్ తెలుగు, మీన్స్ ఇంజరీ. ఇట్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ఇంజరీ, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, చిన్న పడిపోయి దెబ్బ తగిలినా, అండ్ మెంటల్ ట్రామా అంటారు. పేషెంట్స్ హూ ఆర్ గోయింగ్ సమ్ ట్రీట్మెంట్ కానీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, దానికి మనం అనేది ట్రామా అంటారు. అంటే ట్రామా ఈజ్ ఫిజికల్ ట్రామా, మెంటల్ ట్రామా, ఇమోషనల్ ట్రామా, ఇవన్నీ ఒక క్లాసిఫికేషన్ కింద వస్తాయి. ఫస్ట్ థింగ్ నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఈరోజు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయిన ట్రామా నుంచి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ ద మోర్ కామన్ in most of the developing countries, and because many reasons. అంటే ఫస్ట్ థింగ్ మన డ్రైవింగ్ చేసే ప్రకారం, రోడ్స్ బట్టి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే బట్టి, అండ్ వెదర్ కండిషన్స్ అన్నీ, ఆల్ దీస్ థింగ్స్ లీడ్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అండ్ ఎస్, యాక్చువల్గా ట్రామా పేషెంట్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి? లక్షణాలు అంటే అండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఇంజరీ. అంటే ట్రామా ఇట్లా అయింది. ఫస్ట్ థింగ్ 2-wheeler యాక్సిడెంట్ వల్ల అయిన ట్రామానా, 4-wheeler యాక్సిడెంట్ అయిన ట్రామానా, బికాజ్ మన కాన్సన్ట్రేషన్ మెయిన్ ఈరోజు ఉండేది మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ట్రామా వల్ల. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇట్లా అవుతాయి, 2-wheeler వర్సెస్ 2-wheeler, 4-wheeler versus 4-wheeler, or 2-wheeler versus 4-wheeler, or a pedestrian hitting by a 2-wheeler or 4-wheeler. అట్లాంటి బట్టి we have to decide what is the type of trauma patient has gone through. It's a minor injuries, major injuries అయినా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సింది what is the type of trauma. ఓకే, మామూలుగా తలకి గాయాలు జరుగుతూ ఉంటాయి, తలకి మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు అది ఏ ట్రామా కింద వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పండి. దట్ ఈస్ మేజర్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అండి. సో ఇట్ కెన్ బి సింపుల్ ఇంజరీ వేర్ అ పేషెంట్ స్లిప్స్ అండ్ ఫాల్. మనకి జస్ట్ సింపుల్ ఇంజరీస్ కానీ అబ్రేషన్స్ అంటారు, గాయాల పైన, స్కిన్ పైన గాయాలు వస్తాయి. దాని తర్వాత కొన్ని డీప్ ఇంజరీస్ ఉంటాయి. డీప్ ఇంజరీస్కి ఇట్లా చేయాలంటే ఆ పేషెంట్కి, ఏదైనా పేషెంట్ ఫస్ట్ సస్టైన్ ఇంజరీ అని అనుకోండి రోడ్ ట్రాఫిక్లో పడిపోయిన, ఫస్ట్ ఆయనకి మనం ఏం చూడాలంటే ఆ పేషెంట్ని సేఫ్ ప్లేస్లో తీసుకెళ్ళాలి. అంటే ఫస్ట్ మనం ఆ సైడ్ నుంచి జరగాలి, ఆ పేషెంట్ని మూవ్ చేసుకోవాలి, సో దట్ హీ సేఫ్ టు అసెస్ అంటే ఏ ఇంజరీ ఉంది, సీరియస్ ఇంజరీ ఉందా, మైనర్ ఇంజరీ ఉందా, ఆయనకి ఇమీడియట్ కేర్ ఇక్కడ అవసరం పడుతుంది, వెదర్ ఇట్స్ స్మాల్ సెంటర్ని మనం తీసుకెళ్ళొచ్చా, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు టేక్ టు అ ట్రామా స్పెషల్ కేర్ సెంటర్. సో ఫస్ట్ అది డిసైడ్ చేయాలంటే ఫస్ట్ మన మోడ్ ఆఫ్ ఇంజరీ తెలుసుకోవాలి. ఓకే, అంటే ఇంజురీ అయిన తర్వాత మామూలుగా వాళ్ళు కామ్గా ఉండటం కానీ, ఒక భ్రమలో ఉండటం కానీ, మనకి ఇలా జరిగింది అన్న విషయం ఉండటం కానీ, దాన్ని మనం ట్రామాగా తీసుకోవచ్చు అంటారా? ఎస్, డెఫినెట్లీ. అంటే ట్రామా అయినా ఇమీడియట్లీ పేషెంట్ విల్ బీ ఇన్ అ షాక్ స్టేట్. అంటే సడన్లీ ఏమైంది, ఏం జరిగిందో, ఎవరు వచ్చి కొట్టారో వెనకాల నుంచినా వాళ్ళు ఆ నిమిషంలో అర్థం చేసుకోలేకపోతారు. ఫస్ట్ థింగ్ విల్ బీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. సో పక్కన ఉన్న వాళ్ళు, మన ఫస్ట్ థింగ్ అవేర్నెస్ చేసేయాల్సింది ఏంటంటే, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చూసిరు, విట్నెస్ చేసిరు, ఆయనని ఫస్ట్ తీసుకెళ్ళి పక్కకి పెట్టుకొని ఆయనకి కామ్ చేయడం, ఏం కాలేదు అని కన్విన్స్ చేసే వల్ల, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇమోషనల్ ట్రామా ఏముంది మైండ్లో, అంటే ఈ ఫిజికల్ ట్రామా వల్ల ఇమోషనల్ ట్రామా ఏదో అయిందో వీ కెన్ కమ్ డౌన్ విత్ దోస్ థింగ్స్. ఓకే, అంటే మనకి మామూలుగా ఎమోషనల్ ట్రామా అనేది ముందు ఫిజికల్ ట్రామా అయిన తర్వాతనే వస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ అండి, కండిషన్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ అ నార్మల్ పేషెంట్ అనుకోండి, ఇట్ వోంట్ బి లైక్ దట్. మనం నార్మల్ ఉన్నాం, సడన్లీ ఇది జరిగింది, సో ఆ టైంలో పోస్ట్ స్ట్రెస్ అంటారు దానికి. అంటే ట్రామా జరిగిపోయింది, నౌ హీ ఇన్స్ ఇంటూ ఇమోషనల్, ఏమైందో సడన్లీ నేను ఇట్లా రియాక్ట్ చేసుకోవాలి, ఆ పేషెంట్ నాకు గుద్దినైనా లేకుంటే పక్కన పడిపోయిన పేషెంట్ బతికే ఉన్నారా లేదా, ఆ స్ట్రెస్తో ఫీల్ అయిన పర్సన్కి ఇమోషనల్ అంటారు. సో దే విల్ హ్యావ్ ఫస్ట్ థింగ్ ఫిజికల్ ట్రామా జరిగిన తర్వాత ఇమోషనల్ ట్రామా జరుగుతుంది. ఓకే, అంటే మామూలుగా మనం తలకి గాయాలు జరిగినప్పుడు కానీ, లేదా గాయాలు జరగకుండా మామూలుగా తలలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కామ్గా అయిపోవటం, ఒక మూలన వెళ్ళి కూర్చోవడం, లేదా ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఇలాంటి విషయాల్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? గాయాలు అయిన తర్వాత ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కన్నా తర్వాత డిపెండ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజరీ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
నార్మల్ సింపుల్ నేను చెప్పినట్టు సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి అనుకోండి, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫెక్షన్స్కి రిస్క్ తక్కువ ఉండిపోతాయి. వేరే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎట్లాంటివి వచ్చి అంటే బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంజరీస్, మనకి బయట తగిలిన దెబ్బల వల్ల ఇంజరీస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిప్రెషన్ కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా యా, డాక్టర్? అంటే ఇఫ్ ఎట్ ఆల్ పోస్ట్ యాక్సిడెంట్ అనుకోండి, పేషెంట్ అవతలైనా లేకుంటే మనతో పాటు కార్లో కూర్చున్న వాళ్ళు డెత్ అయిన అనుకోండి, దే మే ల్యాండ్ అప్ ఇన్ డిప్రెషన్. ఆ డిప్రెషన్కి మనం కోలుకోవాలంటే ఫస్ట్ వీ షుడ్ మేక్ హిమ్ కంఫర్టబుల్, వీ షుడ్ టెల్ హిమ్, కన్విన్స్ హిమ్, దాని తర్వాత మనం ఆ డిప్రెషన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇట్ కమ్స్ అండర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రామా మేనేజ్మెంట్. ఓకే, అంటే ఇది ఎవరిలో అయినా ఉండొచ్చు అంటారా? చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ? ఈవెన్ చిన్నపిల్లల్లో ఒక్కొక్కసారి కింద పడిపోయి తలకి గాయాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పటికో మనకి వీళ్ళు ఏంటి సడన్గా ఇంత షాక్కి గురై ఇలా సైలెంట్ అయిపోయారు ఏంటి అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. ఇది ట్రామా కింద తీసుకోవచ్చు అంటారా? అంటే ట్రామా కింద, దట్స్ వాట్ ఐ సెడ్ రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రామా ఉన్నాయి మనకి. అంటే ఫస్ట్ ఫిజికల్ ట్రామా, తర్వాత ఆ చిన్న పిల్లలకి జరిగింది అనుకోండి, అట్ సేమ్ ట్రామా కెన్ హ్యాపెన్, ఆ యాక్సిడెంట్ కెన్ హ్యాపెన్ విత్ చిన్న పిల్లలు, ఎల్డర్లీ, వెన్ దే ఆర్ విట్నెస్ దట్ ట్రామా. సడన్లీ వాళ్ళ పడిపోయిన పర్సన్ని చూసి ఆ మెంటల్ వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయి ఎల్డర్లీ, అండ్ దే మే హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ డ్రైవింగ్ లేటర్ ఆన్ ఆల్సో. గ్రో అయిన తర్వాత దే మే ఫీల్ మనం డ్రైవ్ చేసుకోవచ్చా, మన వల్ల ఈ యాక్సిడెంట్ అయితే ఇట్లా అవుతుంది అని ఆ చైల్డ్లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎనర్జీస్ త్రూ దట్ ఇన్సిడెంట్. సో దే మే క్యారీ దోస్ నెగటివ్ ఇన్సిడెంట్స్ అండ్ దే మే హ్యావ్ ఇన్ ఫ్యూచర్ దట్ డిప్రెసివ్ థాట్ ఆర్ అ ఫీలింగ్ ఆఫ్ సడన్ ఏదైనా జరగొచ్చు వాళ్ళ వల్ల కూడా అని ఆ థాట్లో ఉంటారు. సో దానికి ప్రివెంట్ చేయడానికి వీ నీడ్ టు జస్ట్ కౌన్సిల్ దెమ్ కి ఇట్లాంటి ఏం జరగకుండా, ఏం కాదు, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ సంథింగ్ హ్యాపెండ్, సో నథింగ్ టు వరీ అని మనం కన్విన్స్ చేస్తే, పాజిటివ్ లాగా ట్రీట్ చేసుకుంటేనే ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆన్ దెమ్. ఓకే, మనకి మామూలుగా ఇంట్లో విషాద ఘటనలు జరుగుతూ ఉంటాయి, లైక్ ఇప్పుడు మనకి ఎవరన్నా ఇంట్లో చనిపోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఓన్లీ యాక్సిడెంట్స్ వల్లనే ట్రామా వ్యాధి వస్తుందా, లేదా ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా బ్యాడ్ మెమోరీస్ కనుక వస్తే ట్రామా వ్యాధి వచ్చే అవకాశం ఉందంటారా? యా, మనకి ఇంట్లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ వల్ల ఎవరైనా డెత్ అయిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెంటల్ ట్రామా. ఆ పర్సన్ గోస్ త్రూ మెంటల్ ట్రామా ఇన్ డిఫరెంట్ స్టేజెస్. చిన్నప్పుడు వెన్ ద కిడ్స్ ఫేస్ ద పేరెంట్స్ ఫైట్స్ అండ్ ఆల్, వాళ్ళ వల్ల మెంటల్ ట్రామా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైనా డెత్ అయిన తర్వాత ద ఫిజికల్ trauma might not be there, but they may have that emotional and a mental trauma. They may go into the depression state. Okay. మీరు అన్నారు ఇప్పుడు డిప్రెషన్ స్టేజ్ అని. ఆ డిప్రెషన్ స్టేజ్కి పేషెంట్ ఆర్ ఎవరైనా పర్సన్ వెళ్ళినప్పుడు మనం ఎలా గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? అంటే దానికి లక్షణాలు అంటే డిప్రెషన్కి ఇట్లా ఉంటాయి, దే మే బికమ్ కామ్, దే మే గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సిబ్లింగ్స్, అంటే ఎవరిని మాట్లాడడం కానీ అన్నీ దే కీప్ కమింగ్ డౌన్, దే వోంట్ రియాక్ట్ టు అవర్ ఫ్రెండ్స్ ఆల్సో, దే వోంట్ టాక్, సపరేట్గా ఉండడం, అంటే వాళ్ళ లైఫ్గా సపరేట్గా స్టార్ట్ చేసుకుంటారు, అంటే కలవకుండా ఉండడం, ఫ్రెండ్స్ లేకున్నా అట్లా సైడ్గా ఉండడం అట్లా ఉంటుంది. సో ట్రామా అని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ ఎలాంటి చికిత్సా విధానం ఉంటుంది, ముఖ్యంగా పిల్లల్లో ఎలాంటి చికిత్సా విధానం ఉంటుంది? ఫస్ట్ థింగ్ కౌన్సిలింగ్ అండి, మెయిన్ థింగ్. పీడియాట్రిక్లో ఏజ్ గ్రూప్లో వెన్ దే జస్ట్ గో త్రూ అ మెంటల్ ట్రామా అనుకోండి, వీ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ సైకో అనాలిసిస్ ఉంటారు, వాళ్ళు సైకాట్రిక్ కౌన్సిలింగ్ చేస్తారు. అంటే పిల్లల్ని చెప్తారు ఇది అంటే వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఫస్ట్ వాట్ ఆర్ ద థాట్ ప్రాసెస్, అంటే వాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారు, మనం ఆలోచించడానికి మనం హౌ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అండ్ హౌ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఫీల్ దే ఆర్ కంఫర్టబుల్ అని చేయడం ఇట్స్ బై సైకాలజిస్ట్. సో సైకో సోషల్ అసెస్మెంట్ షుడ్ బి డన్ టు దెమ్. ఓకే, అండ్ సైకాట్రిస్ట్ని కలిస్తే సైకాట్రిస్ట్ని కలవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మామూలుగా ట్రామా వ్యాధి వచ్చింది అని నిర్ధారణ అయిన తర్వాత మనం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? చిన్నపిల్లలకి సపరేట్గా కానీ పెద్దవాళ్ళకి ఈక్వల్గా ఉంటాయా టెస్టులు? ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ట్రామాకి నేను చెప్పినట్టు అసెస్మెంట్ ఉంటుందండి. ఫస్ట్ ట్రయాజింగ్ చేయాలి మనం. ట్రామా ఇస్ అంటే పేషెంట్ హూ కెన్ బి సర్వైవ్డ్, పేషెంట్ హూ హ్యాస్ టు బి టేకెన్ కేర్ టు అ ట్రామా స్పెషలిస్ట్ సెంటర్. దాన్ని బట్టి ఏ మోడ్ ఆఫ్ ఇంజరీ ఇట్లా అయింది దాన్ని బట్టి మనం టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యూఆర్ సస్పెక్టింగ్ అ పేషెంట్ హ్యాస్ గాన్ త్రూ అ హెడ్ ఇంజరీ అనుకోండి, సిటీ స్కాన్ చేయడం, కానీ ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి. ఫస్ట్ మనకి చేసేది ఏంటంటే ప్రీ అసెస్మెంట్. కానీ ట్రామా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే దీనికైనా ఆర్టీఏ ఫస్ట్ ఇస్ ద మేజర్, యాజ్ ఐ టోల్డ్ ద నంబర్స్, 25% ఆఫ్ ద మేజర్ ఫిజికల్ ట్రామా అక్కర్స్ బై రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనం మోడ్ ఆఫ్ ఇంజరీ తెలిసిపోతే మనం ఇట్లా ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఆ పేషెంట్కి ఇట్లా ట్రీట్మెంట్ లైన్స్ తెలుసుకోవాలి. దట్ కెన్ బి డిపెండింగ్ ఆన్ ద మోడ్ ఆఫ్ ఇంజరీ. సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి
తీసుకోండి, వీల్ అసెస్ ద పేషెంట్ క్లినికల్లీ. ఆ క్లినికల్ అసెస్మెంట్ ద్వారా మనం స్పెషల్ టెస్ట్ రాయాలా, సిటీ స్కాన్ చేయాలి, అండ్ సిటీ బ్రెయిన్ చేయాలి, చెస్ట్కి ఏమైనా దెబ్బ తగిలిన ఎక్స్రే చేసుకోవడం, ఇవన్నీ దాన్ని బట్టి క్లినికల్ అంటే ఫస్ట్ స్టెబిలైజ్ చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత బై అసెసింగ్ బై ట్రామా స్పెషలిస్ట్ డాక్టర్ వీ విల్ టేక్ అ కాల్ కి ఈ పేషెంట్కి ఇట్లాంటి టెస్ట్ మనం రాయాలి, ఈ స్కానింగ్ చేసుకోవాలి, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. ఓకే. అంటే మామూలుగా వీళ్ళకి ఏమన్నా సపరేట్గా ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ సంబంధించి సపరేట్గా తీసుకునేది ఉంటుందంటారా, లేకపోతే మామూలుగా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్తో పాటు నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళకి ఇప్పుడు తలకి ఇంజరీ ఉందనుకోండి, మెదకి దెబ్బ తగిలింది, సో దాని పేషెంట్స్ వాళ్ళు స్పృహలో ఉండరు. సో దే విల్ బీ మేబీ దే మే రిక్వైర్ వెంటిలేటరీ సపోర్ట్, వెంటిలేషన్లో ఉన్న ఐసీలో పెట్టడం, దానన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అట్లాంటి పేషెంట్స్కి మనం నార్మల్ ఆహారం ఇవ్వలేం. సో వాళ్ళకి ఏంటంటే మనం రైల్స్ ట్యూబ్ ఫీడ్ అంటే ముక్కు ద్వారా నుంచి పైప్ వేసి డైరెక్ట్ స్టమక్కి వేసి వాళ్ళకి ఫీడింగ్ స్టార్ట్ చేసుకుంటాం. క్యాలరీ ఇంటేక్ క్యాల్కులేట్ చేసుకుంటాం. అంటే సప్లిమెంట్స్ కానీ ఎట్లాంటివి ఇవ్వగలుగుతాం. నాట్ సాలిడ్ ఫుడ్స్ వాళ్ళు మింగలేరు, ఎందుకంటే ట్యూబ్ ఉంటుంది నోట్లో, వెంటిలేటర్ అంటాం దానికి. అట్లాంటి పేషెంట్స్ మనం నార్మల్ ఫీడ్స్ ఇవ్వలేం. మిగతా అన్ని పేషెంట్స్ హూ సెన్సోరియం ఇస్ అప్రాప్రియేట్, అంటే కాన్షియస్నెస్ స్పృహలో బాగానే ఉన్నారు అంటే వాళ్ళకి నార్మల్ ఫీడ్స్ ఇవ్వగలుగుతాం. డిపెండింగ్ ఆఫ్టర్ టైం పీరియడ్కి అసెస్ చేసుకొని వీళ్ళకి ఏం ఇంజరీస్ లేవు, మన పేగకి ఇంజరీస్ కానీ ఎట్లాంటివి ఏం లేవు అంటే మనం నార్మల్ ఫీడ్ స్టార్ట్ చేస్తాం. మీరు ఆల్రెడీ వెంటిలేటర్ అన్నారు కాబట్టి ఈఆర్ అండ్ ఐసీయూ గురించి చెప్పండి. ఈఆర్ అండ్ ఐసీయూలో పేషెంట్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి చికిత్సా విధానం ఉంటుంది? మామూలుగా మనం ఐసీయూ అనగానే ఈ రోజుల్లో అయితే భయపడే అవకాశం లేకపోయినా ఇంకా జనాల్లో ఆ భయం అనేది ఉంటుంది. ఇస్ ఐసీయూ పేషెంట్ అనగానే ఒక రకమైన భయం ఉంటుంది. సో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పండి. ఐసీయూ ఈఆర్ ఏంటంటే ఫస్ట్ మనం పేషెంట్ ఏదైనా ఇంజరీతో వస్తే ఈఆర్లో పెడతాం. అసెస్ చేసిన తర్వాత వెదర్ ద పేషెంట్ నీడ్స్ ఐసీయూ కేర్ ఆర్ ఎల్స్ ద పేషెంట్ కెన్ బి షిఫ్టెడ్ టు రూమ్ అని డిసైడ్ చేసుకుంటాం. ఐసీయూ ఇస్ నథింగ్ బట్ ఈఆర్ ది కంటిన్యూషన్ ఆఫ్ కేర్. మనం ఈఆర్లో ఏదో స్టార్ట్ చేసుకున్నాం కేర్ ఇనిషియల్లీ రాగానే. లైక్ ఆ పేషెంట్కి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆర్టీ అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, తలకి దెబ్బ తగిలింది అండ్ మేజర్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయనకి ఇనీషియల్ అసెస్మెంట్ చేసేది మనం ఈఆర్లో స్టెబిలైజ్ చేయడం. స్టెబిలైజ్ అయిన తర్వాత కేర్ ఇచ్చేది మనం ఐసీయూలో ఇస్తాం కేర్. అట్లాంటి ఇఫ్ ఎట్ ఆల్ తలకి దెబ్బ తగిలింది, హీ నీడ్స్ ఎ సర్జరీ ఆర్ నాట్, విల్ టేక్ అ కాల్ బై డూయింగ్ అ సిటీ బ్రెయిన్. సిటీ బ్రెయిన్ చేస్తే మనకి రక్తం ఉంది దాంట్లో, గడ్డ కారింది అంటే వీ హ్యావ్ టు టేక్ అప్ ఫర్ సర్జరీ. ఆ పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. నార్మల్ పేషెంట్స్కి మనం సర్జరీ చేసినా కూడా వెంటిలేటర్లో బ్రెయిన్ సర్జరీ అంటే డెఫినెట్లీ పేషెంట్ విల్ బీ ఆన్ జనరల్ అనెస్థీషియా ఇస్తాం. అనెస్థీషియా కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో జనరల్ అనెస్థీషియా ఇచ్చిన పేషెంట్కి వెంటిలేటర్ మీద పెట్టేసుకొని దాని తర్వాత సర్జరీ తర్వాత ఇట్లా కోలుకుంటానని చెప్పేది మనం ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇట్ విల్ బీ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజరీ అండి. ఐసీయూ కేర్ డెఫినెట్లీ అంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు ప్రెసెంట్లీ మనం చూసుకుంటే కోవిడ్ వల్ల అందరు భయపడరు, వెంటిలేటర్ ఒకసారి వెళ్ళిపోతే బయటికి రారు అన్నట్టు. సో ఆ మనం థాట్ ప్రాసెస్ వాళ్ళకి తీసుకోవాల్సి వస్తే అంటే మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేసుకోవాలి పేషెంట్ని. ఏ టైప్ ఆఫ్ ఇంజరీ ఉంది, ఆయనకి ఎన్ని రోజు పడుతుంది, ఎన్ని రోజు వెంటిలేటర్ మీద ఉంటారు అంటే ఇట్స్ నో డెఫినెట్ టైం పీరియడ్ అనుకోండి. సో దానివల్ల వాళ్ళు భయపడతారు. ఫస్ట్ ఐసీలో అనగానే దే విల్ గెట్ ఫియర్. ఓకే, మీరు కరోనా అన్నారు కాబట్టి కరోనాకి సంబంధించి అంటే కరోనా పేషెంట్స్కి ఈ ట్రామా వచ్చే అవకాశం ఉందంటారా? మామూలుగా కళ్ళు తిరగటం, ఫుడ్లో కూడా చేంజెస్ రావటం వల్ల బాగా ఓవర్ స్వెట్టింగ్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోవటం అలాంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా వచ్చిన పేషెంట్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ట్రామా వచ్చే అవకాశం ఉందంటారా వాళ్ళు? అంటే ట్రామా నేను చెప్పినంటే ఫస్ట్ థింగ్ ఇన్ కోవిడ్ పేషెంట్స్లో ట్రామా అంటే ఎస్, ఇఫ్ అ పేషెంట్ ఈస్ రికవర్డ్ ఆర్ ఇన్ అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాగ్నోసిస్ వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే సిమ్టమ్స్ అంతా లేవు, సివియారిటీ ఆఫ్ కోవిడ్ లేవు, కోవిడ్ అంటే కరోనా లేవు. సో వాళ్ళు అంటే డయాగ్నోస్ చేసే ముందు వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ కానీ అట్లాంటివి, వాళ్ళకి కూడా ట్రామా వస్తుంది. సో ట్రామా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ సమ్ డిజీజ్, ఇట్స్ అ మోడ్ ఆఫ్ ఇంజరీ. దానివల్ల ఏమైనా యాక్సిడెంట్ వల్ల ఫిజికల్ మెంటల్ ట్రామా అన్నీ ఉంటాయండి. సో కెన్ బి కోవిడ్ పేషెంట్ కెన్ హ్యావ్ దిస్ ట్రామా. ఎలా ఉంటుంది డాక్టర్? అసాల్ట్ అవ్వచ్చు, అసాల్ట్కి కూడా మనం ట్రామా అనుకుంటాం, ఆర్టీఏకి ట్రామా అంటాం. సో ఆర్టీ అయినా అసాల్ట్ అయినా ఇఫ్ ఎట్ ఆల్ స్టేబుల్ పేషెంట్ అనుకోండి, కోవిడ్ పేషెంట్ హూ ఈస్ నాట్ ఇన్ ద హాస్పిటల్, అవుట్ ఆఫ్ హాస్పిటల్ ఉంది, సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంది, కానీ ఏదో సంథింగ్ జరిగింది ఆయనతో అండ్ దట్ వల్ల హీ సస్టైన్ సమ్ ఇంజరీస్. సో ఆ పేషెంట్ మనకి వచ్చిన మళ్ళీ ఆయనకి కూడా సేమ్ థింగ్, వీ హ్యావ్ టు క్లాసిఫై డిపెండింగ్ ఆన్ వాట్ సార్ట్ ఆఫ్ ఇంజరీ హీ హాస్ గాన్ త్రూ. దాన్ని బట్టి వీల్ టేక్ అ కాల్, అంటే వాట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయనకి ఇవ్వాలి, డస్ హీ నీడ్ ఐసీయూ అడ్మిషన్ ఆర్ హీ నీడ్స్ రూమ్ సైడ్ అడ్మిషన్ పెట్టుకొని మనం ట్రీట్ చేసుకోగలుగుతామా, అది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అండి.
అండ్ కోవిడ్ పేషెంట్, కరోనా పేషెంట్స్లో ట్రామా జరిగేది ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ అన్డయాగ్నోస్ అనుకోండి, మైల్డ్ కాఫ్ సిమ్టమ్స్ అనుకొని వాళ్ళు ఇంట్లోనే ఉండి దే డిన్ గెట్ ట్రీటెడ్, వాళ్ళకి ఆక్సిజన్ తగ్గిపోయి హైపాక్సీ, మీరు చెప్పినట్టు హైపాక్సీ అయ్యి, అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే కూడా మన కాన్షియస్ లెవెల్స్ తగ్గిపోతాయి, అప్పుడు వాళ్ళ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటివి దే కెన్ సస్టైన్ ఇంజరీస్. ఓకే. దట్ సో మే బి అలాంటి ఇంజురీస్ జరిగినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కనుక కన్సల్ట్ అయితే తప్పకుండా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? క్యూర్ అయ్యి అంటే వాళ్ళకి సివియర్, అంటే ఇప్పుడు దే వర్ నాట్ డయాగ్నోస్ టిల్ ద టైమ్ ఆఫ్ ఇంజరీ. ఇంజరీ అయిన తర్వాత వాళ్ళు డయాగ్నోసిస్కి వచ్చాం. సో ఇంజరీ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంజరీ, మళ్ళీ లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, తలకి దెబ్బ తగిలిచ్చు, అండ్ చెస్ట్కి ఇంజరీస్ అవ్వచ్చు. సో చెస్ట్కి ఇంజరీస్ అయిన అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ఇఫ్ ఎట్ ఆల్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన వల్ల ఇంజరీ అయింది అనుకోండి, ఆ సివియారిటీ పెరుగుతూనే ఉంటుంది. కోవిడ్ సివియారిటీ పెరిగినప్పుడు వాళ్ళ మళ్ళీ ప్రోగ్నోసిస్, అంటే డిపెండింగ్ ఆన్ ఆ టైంలో ఎంత ఉంది ఆక్సిజన్ లెవెల్స్ బట్టి ఆయన వెంటిలేటర్కి వెళ్ళి అవకాశాలు ఉన్నాయా లేదా అని మనం సిటీ స్కాన్ చేసుకుంటే, బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే అప్పుడు సివియారిటీ ఆఫ్ కోవిడ్ తెలుస్తుంది. అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ బోత్ కోవిడ్ యాజ్ వెల్ యాజ్ ట్రామా అనేది. ఓకే. అంటే మనకి మామూలుగా జరగని విషయాలు కూడా కొంతమంది జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ ఎప్పుడో జరిగిన వాటిని జ్ఞాపకం తెచ్చుకోవడం కానీ, ఏదో జరిగిపోతుంది అన్న ఒక భ్రమలో కానీ ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు దీనికి ఏమన్నా ఇలాంటి ట్రామా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారు? పేషెంట్కి మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ముందు జరిగిన, లేకుంటే ఎవరిని వాళ్ళకి దే హ్యావ్ హర్ట్ త్రూ సంబడి, ఇంట్లో ఏదైనా జరిగితే ఇది మనకి కూడా జరుగుతుందేమో అన్న ఫీలింగ్ లో ఉంటుంది. దానికి ఏంటంటే అగైన్ దట్ కాంప్లైంట్ కమ్స్ ఇన్ టు అ సైకియాట్రిక్ పార్ట్ ఆఫ్ ద పేషెంట్. సో ఊహించుకోండి, అంటే అవుతుందా లేదా మనకి అన్నట్టు ఎవరికైనా అది వీల్ నార్మల్లీ ఆల్సో మనం వెళ్తున్న రోడ్లో కూడా వీల్ ఫీల్ మనకి కూడా అట్లా జరగవచ్చు అని ఆ ఫీల్లో ఉంటాం. సో అట్ ఈస్ అన్లెస్ ద పేషెంట్ ఈస్ లైక్ టేకెన్ కేర్ బై ప్రాపర్ కౌన్సిలింగ్, వాళ్ళని మనం అది తీయలేం. ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళకి పాజిటివ్, ఫస్ట్ మనకు మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనకి థాట్ ప్రాసెస్తో తీసుకొచ్చి వెళ్తే ఫస్ట్ థింగ్ వాళ్ళకి పాజిటివ్ ఆప్టిమిస్టిక్ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఇన్స్టిల్ చేయాలి మనం. వాళ్ళ మైండ్లో పాజిటివ్ అట్లా కాదండి, ఎవరు మన బాడీ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ బాడీ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ సేమ్, ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ సరికపోవచ్చు, అండ్ మీకు తీసుకున్న మందులు ఆయనకి తక్కువ ఇవ్వచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ఆయనకి జరిగింది అట్లా అంటే మీకు ఖచ్చితంగా జరుగుతుంది అని అట్లా థాట్ ప్రాసెస్ పెట్టుకోవద్దు. సో ఈచ్ అండ్ నాకు హెడేక్ వస్తే నేను డోలో తీసుకుంటే తగ్గిపోవచ్చు, కానీ ఆయనకి డోలో తీసుకుంటే హీ కెనాట్ రెడ్యూస్. సో ఎవ్రీ బాడీస్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్ టు ఎవ్రీ డిజీజ్. ఓకే. అంటే ఒకసారి మనకి ఇంజురీ అయిన తర్వాత, డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత, మనం మీరు అన్నట్టుగా ట్రామా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారు? ఇట్లాంటి ట్రామా పేషెంట్స్లో మనం మాట్లాడేది మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఈస్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. అంటే ఒక జరిగిన విషయం తర్వాత వాళ్ళు కోలుకొని ఇంటికి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళకి మైండ్లో ఆ థాట్ ప్రాసెస్, మీరు చెప్పినట్టు థాట్ ప్రాసెస్ వస్తూనే ఉంటాయి. అంటే దే వోంట్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఇప్పుడైనా భయపడే ఉంటారు మళ్ళీ మనకి ఇట్లాంటి జరగవచ్చు, దాని గురించి రిపీటెడ్ గా ఇంట్లో మాట్లాడుకోవడం, అది తగ్గించుకోవాలి. వాళ్ళని ఎంతవరకు ఆయనకి ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకెళ్ళాలి. అట్లాంటి ఆ టైంలో సిచ్యువేషన్లో సైకియాట్రిస్ట్ హ్యావ్ అ బెటర్ రోల్ వేర్ దే విల్ ట్రీట్ దోస్ పేషెంట్స్ ఆఫ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్స్. ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటారు ఆఫ్టర్ డిశ్చార్జ్? అంటే ఇఫ్ అ పేషెంట్ ఈస్ హ్యావింగ్ టైప్ ఆఫ్ ఇంజరీ, మళ్ళీ మనం వచ్చేది ఫస్ట్ టాపిక్కి, టైప్ ఆఫ్ ఇంజరీ బట్టి ఉంటుందండి. ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ట్రామా, ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్కి మనం సర్జరీ చేసిస్తాం. 3 months తర్వాత మళ్ళీ ఆయనకి ఫాలో అప్ కానీ అట్లాంటివి చేసుకునే ఉండాల్సి వస్తుంది. ఆర్థోపెడిషియన్తో ఫిజియోథెరపీ చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది ఎవ్రీ వీక్ టిల్ హీఈస్ మొబిలైజ్డ్. అంటే వాళ్ళు నడవలేకపోతారు, మనం సపోర్ట్ ఇచ్చుకొని సర్జరీ అయిపోయిందని ఇంట్లో కూర్చోకుండా ఫిజియోథెరపిస్ట్ని పిలిపించి రీహాబిలిటేషన్ చేసుకోవాలి. సో దట్ ఇంప్రూవ్స్ ఇన్ హిస్ అవుట్కమ్ అండ్ తొందర రికవరీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఆధునిక యుగంలో, అంటే ఆధునికంగా చికిత్సా విధానం అనేది చాలా వరకు డెవలప్ అయిపోయింది. ఆధునిక చికిత్సా విధానంలో ట్రామాకి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయంటారు అందుబాటులో? అంటే there is one branch called as advanced traumatic life support అండి. So in those type of cases where it can be managed whatever support, an organ support అండి. So we have for every organ there is a support system developed to prevent or to buy the time ఆ పేషెంట్ కోలుకునే శక్తి వచ్చే వరకు మనకి ఆర్గన్ సపోర్ట్స్ అన్నీ డెవలప్ అయినాయి. ఇప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి వెంటిలేటర్లో పెట్టడం, కిడ్నీ ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళకి కోలుకోవడానికి మనం డయాలిసిస్ సపోర్ట్ పెట్టడం, అండ్ హార్ట్ పంపింగ్ వీక్ ఉందంటే హార్ట్కి స్పెషల్ డివైసెస్ వచ్చినాయి, అది హార్ట్కి పంపింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి మందులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉన్నాయి, అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లైక్ వీ హ్యావ్ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైసెస్ అంటారు దానికి, ఆ పంపింగ్ యాక్టివిటీ హార్ట్కి ఇంక్రీజ్ చేయడానికి. సో వీ కెన్ రన్ అ మషీన్ లైక్ అ పర్సన్ విత్ ఆన్ మషీన్స్ టిల్
his body copes up with this supports. ఓకే When he is trying to get out of those supports, Okay. we can slowly wean off those supports and the patient will recover from those conditions. ఓకే So we can provide whatever the best advanced trauma support can be provided at the best tertiary centers. At most of the all tertiary care hospitals are now equipped with advanced trauma life supports and all. ఓకే Yes. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే ట్రామా గురించి చాలా వరకు చాలా మందికి తెలియని విషయాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, మామూలుగా అసలు ఈ ట్రామా అనేది మనకు వచ్చిన తర్వాత మనం ఎలా క్యూర్ చేసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉంటాయని చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాళ డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు, నమస్తే.